వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫైర్స్. దిస్ ఇస్ సంధ్య రవి. ఈరోజు కరెంట్ అఫైర్స్ ఏంటో చూసేద్దామండి. ఫిబ్రవరి 2 మన కేంద్ర ప్రభుత్వం 2024-25 సంవత్సరాలకు గాను మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇందులో గత 10 సంవత్సరాలలో మోదీ సర్కార్ సాధించిన విజయాలను బడ్జెట్లో ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. అంతేకాకుండా 2047 సంవత్సరానికల్లా అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించేందుకు ఇప్పటి నుంచే లక్ష్యాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాల కోసం 75,000 కోట్లను వేచించినట్లుగా ఆర్థిక మంత్రి గారు ఇక్కడ పేర్కొనడం జరిగింది. మొత్తానికి మౌలిక వసతుల కల్పనకు గత ఏడాది కంటే ఈ ఏడాది 11.1% పెంచుతూ 11.11 లక్షల కోట్లను కేటాయించడం జరిగింది. అయితే ఈసారి మొత్తం బడ్జెట్ 47,65,768 లక్షల కోట్లు. ఇందులో రెవెన్యూ వసూళ్లు 30,01,274 లక్షల కోట్లు. రెవెన్యూ వ్యయం 36,54,657 కోట్లు. మూలధన వసూళ్లు 17,64,494 కోట్లు. మూలధన వ్యయం 11,11,111 కోట్లు. అయితే ఇందులో పాత పథకాలకే విస్తరిస్తూ కొత్త పథకాలను ఏవి కూడా ప్రకటించడం లేదు. ప్రధానమంత్రి గ్రామీణ ఆవాసన యోజన కింద వచ్చే గత 5 సంవత్సరాలలో 2 కోట్ల ఇళ్లను నిర్మించినట్లుగా ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా జనవరి 22న అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ అనంతరం మోదీ గారు సూర్యోదయ పథకాన్ని ప్రకటించడం జరిగింది. దీనిలో 1 కోటి ఇళ్ల పైకప్పులకు సౌర పలకలను ఏర్పరచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా ఆర్థిక మంత్రి గారు ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా మనం ప్రత్యక్ష పరోక్ష పన్నులను యథావిధంగా ఉంచుతున్నట్లుగా ప్రకటించడం జరిగింది. ద్రవ్యలోటు తగ్గింపునకే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ప్రజాకర్షణ ప్రకటనల జోలికి పోలేదని చెప్పి ఆర్థిక మంత్రి గారు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నరేంద్ర మోదీ గారు లఖ్పత్ దీతి అంటే మహిళలకు సహాయక బృందాల ద్వారా 3 కోట్ల మందికి మహిళలకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లుగా, ఇది ఎస్పెషల్లీ డ్రోన్ ఆపరేటింగ్, ఎల్ఈడి బల్బుల తయారీ వంటిలో శిక్షణ ఇస్తున్నట్లుగా, దీని ద్వారా మహిళలు లక్షార్జన చేసే అవకాశం ఉన్నట్లుగా ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా వ్యవసాయం, దాని అనుబంధ సంస్థలకు 1.27 లక్షల కోట్లను కేటాయించడం జరిగింది. అంతేకాకుండా మత్స్య, పశు పోషణ, పాడి మంత్రిత్వ శాఖకు 7,105 కోట్లు కేటాయించడం జరిగింది. ఆహార శుద్ధి పరిశ్రమల శాఖకు 3,290 కోట్లు కేటాయించడం జరిగింది. ఎస్పెషల్లీ ఈ వ్యవసాయంలో నూనె గింజల సాగుకు ప్రోత్సహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఏడాది ఆహారం, ఎరువులపై రాయితీ 8% తగ్గిస్తున్నట్లుగా బడ్జెట్లో ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ అండి, జనాభా పెరుగుదల సవాళ్లపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లుగా ఈ బడ్జెట్లో ఆర్థిక మంత్రి గారు ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా జలశక్తి మంత్రిత్వ శాఖకు 98,418 కోట్లు కేటాయించడం జరిగింది. తాగునీటి సదుపాయ సంకల్పనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇందులో 71% నిధులు జల్ జీవన్ మిషన్ కోసం వేచించడం జరుగుతుంది. ఇందులో భాగంగా జాతీయ గంగా ప్రణాళిక అంటే గంగా నది, దాని ఉపనదులను సంబంధించి చేపట్టే పథకాల అమలు కోసం దాదాపుగా మనం 3,500 కోట్లను వేచించినట్లుగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మన పక్కనే ఉన్న పొరుగు దేశాలకు సహాయం కోసం కింద 22,154 కోట్లను ఈ బడ్జెట్లో ఇవ్వడం జరిగింది. ఎస్పెషల్లీ పొరుగు దేశాలతో బంధాన్ని బలోపేతం చేసుకున్నందుకే ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇందులో ఎక్కువగా భూటాన్ అభివృద్ధికి 2,068 కోట్లను భూటాన్ అభివృద్ధి కోసం వేచించడం జరిగింది.
మాల్దీవుల అభివృద్ధికి 600 కోట్లు, నేపాల్కు 700 కోట్లు, ఆఫ్ఘనిస్తాన్కి 200 కోట్లు, బంగ్లాదేశ్కి 120 కోట్లను అభివృద్ధి సాయంగా కేటాయించడం జరిగింది. అయితే ఇటీవల ఇరాన్తో అనుసంధాన ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టిన కేంద్రం ఆ దేశంలోని చాబహార్ పోర్ట్ నిర్వహణకు 100 కోట్లను కేటాయించినట్లుగా బడ్జెట్లో ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ అండి, పాఠశాల విద్యకు 73,000 కోట్లను వెచ్చించడం జరిగింది. పాఠశాల విద్య అక్షరాస్యత విభాగానికి ఈ కోట్లను పెంచడం జరిగింది. అంతేకాకుండా 2014 తర్వాతే పెద్ద సంఖ్యలో ఐఐటీలను ఐఐఎంలను ఏర్పాటు చేసినట్లుగా ఆర్థిక మంత్రి వెల్లడించడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి ఏడు ఐఐటీలను, అదేవిధంగా 16 ట్రిపుల్ ఐటీలను, అదేవిధంగా 7 ఐఐఎంలను, 15 ఎయిమ్స్లను, 390 విశ్వవిద్యాలయాలను నెలకొల్పామని చెప్పి వీళ్ళు ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ అండి, అంతరిక్ష రంగానికి గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 2,000 కోట్ల పెంపడం జరిగింది. ఇందులో అంతరిక్ష రంగానికి 13,042.75 కోట్లను వెచ్చించడం జరిగింది. అయితే 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని, 2040 నాటికి భారత వ్యోమగామిని చంద్రుడిపైకి పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈ నేపథ్యంలో కేటాయింపులు జరిగినట్లుగా వీళ్ళు తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ అండి, మహిళా శిశు సంక్షేమం కోసం 21,200 కోట్లను కేటాయించడం జరిగింది. నెక్స్ట్ అండి, రక్షణ శాఖకు 6.21 లక్షల కోట్లను కేటాయించడం జరిగింది. ఓవరాల్గా కేంద్ర బడ్జెట్లో రక్షణ శాఖ వంతు 13.04% వాటా రక్షణ శాఖకు కేటాయించడం జరిగింది. దీనిలో ఎక్కువ సైన్యానికి 1,19,680 కోట్లు, నౌకాయానానికి 32,778 కోట్లు, వాయుసేనకు 45,223 కోట్లు కేటాయించినట్లుగా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ అండి, 2021లో జరగవలసిన జనగణన కోవిడ్ కారణంగా వాయిదా పడుతూ రావడం జరుగుతుంది. ఈ ఏడాది జనగణన కోసం ఈ బడ్జెట్లో 1,277.80 కోట్లను వెచ్చించినట్లుగా సమాచారం. అయితే సార్వత్రిక ఎన్నికలు ఉన్న కారణంగా ఈ ఏడాది కూడా జనగణన చేపట్టే అవకాశాలు లేవని చెప్పి అధికారులు తెలియజేయడం జరిగింది. అయితే ఈ బడ్జెట్ను ఆర్థిక మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఈమెకు సంబంధించి మరికొన్ని విషయాలు. ఈ బడ్జెట్లో కేవలం ఆర్థిక మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు 58 నిమిషాల్లోనే బడ్జెట్ని ప్రసంగించడం జరిగింది. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం 58 నిమిషాల పాటు సాగింది. ఆమె చేసిన 6 బడ్జెట్ ప్రసంగాలలో ఇదే చిన్నది. అత్యధిక సమయం పాటు బడ్జెట్ ప్రసంగం చేసిన ఆర్థిక మంత్రిగా కూడా నిర్మలా సీతారామన్ గారు రికార్డ్ సృష్టించారు. ఆమె 2020లో బడ్జెట్ సమావేశాలు జరిగినప్పుడు 2 గంటల 40 నిమిషాల పాటు ఆమె బడ్జెట్ గురించి ప్రసంగించడం జరిగింది. అంతేకాకుండా 2019లో ఆర్థిక శాఖ బాధ్యతలు స్వీకరించిన నిర్మల దేశంలోనే పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక మంత్రిగా రికార్డు నెలకొల్పారు. బ్రిటిష్ కాలంలో ఉపయోగించిన బ్రీఫ్ కేస్ విధానాల స్థానంలో ట్యాబ్లెట్ పద్ధతిపై తెచ్చి కొత్త సాంప్రదాయానికి నాంది పలకడం జరిగింది. 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక మంత్రిగా నిర్మలను నియమించారు. అదే ఏడాది జూలై 5న ఆమె తొలిసారిగా మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. బ్రిటిష్ సాంప్రదాయం అంటే సూట్ కేసులో పెట్టుకురావాల్సిన మొత్తం ఈ అన్నింటినీ కూడా బహీఖాతా విధానంలో స్వస్తి పలికామన్నారు. ఈ బహీఖాతా అంటే సాంప్రదాయం కోసం బహీఖాతా వస్త్రం లాంటి సంచిలో ట్యాబ్ను తీసుకెళ్లడాన్ని బహీఖాతా అని పేల్కడం విధానం అని తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ అండి, అయితే నిర్మలా గారు
ఇప్పటి వరకు 6 సార్లు వరుసగా బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి అయిన మొరార్జీ దేశాయ్ తర్వాత వరుసగా బడ్జెట్ను ప్రవేశపెట్టిన వ్యక్తిగా 6 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన వ్యక్తిగా రికార్డు సృష్టించడం జరిగింది. అయితే 5 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన తన సీనియర్లైన మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, చిదంబరం, యశ్వంత్ సిన్హాలను ఆమె అధిగమించడం జరిగింది. దేశానికి తొలి పూర్తిస్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా ఇప్పటికే ఈమె రికార్డు సృష్టించడం జరిగింది. 2019లో తొలిసారిగా బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈమె కన్నా ముందు ఇందిరాగాంధీ 1971లో బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇందిరాగాంధీ తర్వాత బడ్జెట్ను ప్రవేశపెట్టిన రెండవ మహిళగా నిర్మలమ్మ రికార్డు సృష్టించడం జరిగింది. ఇవండి నేటి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.